హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే మనం పలాసలో ఉన్న సహస్రవేయి లింగాల దేవస్థానాన్ని అయితే సందర్శించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రన్స్ లోనే ఉన్నాము మనం. జైత్యాలు పట్టుకుంటే ఆ ఎంట్రన్స్ లోనే మనకి చూడండి శివయ్య అయితే దర్శనమిస్తున్నారు, కూర్చొని ఉంటారు. పక్కనే నాగేంద్ర స్వామి అయితే ఉంటారు. నాగేంద్ర స్వామి దర్శనం ఇస్తున్నారు. చూడండి, మనం జైత్యాల దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఉంటాం అనుకుంటాం. తర్వాత రైట్ సైడ్లో కాలభైరవ స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు. చాలా బాగున్నారు. చూడండి ఎంత బాగున్నారు కాలభైరవ స్వామి. లెఫ్ట్ సైడ్ అయితే వీరభద్రుడు ఎంత బాగున్నారంటే నిజంగా చాలా 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 అమోఘం. తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ లోనే మనకి గణపతి విఘ్నేశ్వరుడు అయితే ఎంట్రన్స్ లోనే పెట్టారు. విఘ్నేశ్వరుని చాలా చాలా బాగున్నాడు విఘ్నేశ్వర స్వామి. వినాయకుడు ఫస్ట్ అన్ని దేవతల కంటే ముందు పూజ విఘ్నేశ్వరుడే చేసుకుంటారు కదా, అందుకేనేమో ముందే పెట్టేశారు విగ్రహాన్ని. చాలా బాగున్నారు స్వామివారు. ఇక నుండి చూడండి కుబేరుడు, తర్వాత నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడు. బసవరాజు. సేమ్ ఈ నందిని చూస్తే నాకు శ్రీశైలంలో ఉన్న నంది గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి. చాలా బాగుంటాడు నందీశ్వరుడు. ఫస్ట్ నేనైతే పూలు అయితే సమర్పించుకోవడం అయితే జరిగింది ఆ యొక్క నందీశ్వరునికి మరియు కుబేరస్వామికి. నందీశ్వరుని చెవిలో కూడా కోరుకోవడం అయితే జరిగింది. చూడండి, తర్వాత ఎంట్రన్స్ లో 1000 లింగాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. నిజంగా ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇక్కడికి. చూడగానే నాకైతే మతి ఏదో అనిపించింది ఫ్రెండ్స్. ఆ అనుభూతి వేరే లెవెల్. 1000 లింగాలకైతే జలాభిషేకం అయితే చేస్తారు అందరూ. ఆ లింగాలకి ఇరువైపులా నల్ల సౌకర్యం ఉంది, వాటర్ సౌకర్యం. మంచిగా జలాభిషేకం అయితే చేశాము. 1 గంట 1 అవర్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ జలాభిషేకానికి. 1 అవర్లో జలాభిషేకం అయితే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి పూజ చేస్తారు మళ్ళీ. ప్రతి భక్తుడైతే పూజ మీద కూర్చొని చూడండి మొత్తం ఫ్యామిలీతో సహా పూజ చేయించుకుంటారు ఇక్కడ. ఇదైతే చాలా చూడదగిన ప్రదేశం ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి. చూడండి దేవతలు ఎంత బాగున్నారు. అన్ని విగ్రహాలు కనిపిస్తాయి మనకు. విఘ్నేశ్వరుడు, కృష్ణుడు, ఈవెన్ అమ్మవారు అందరు కనిపిస్తారు. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. పాజిటివ్ ఎనర్జీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.